నమస్కారం సార్. నమస్తే అండి. ఇది 2002 నా లిస్ట్ లో ఉన్నది సార్. అయితే మా మిస్సెస్ ఉన్నది సార్, ఇలా నాది లేదు. ఓకే. అయితే మా మిస్సెస్ మళ్ళీ హస్బెండ్ ఆఫ్ రవీందర్ ఉన్నది, రెడ్డి అని పెట్టలే. ఓకే. తర్వాత మా బ్రదర్ది ఉన్నది, ఉపేందర్ రెడ్డి అని ఉన్నది. మా మరదల్ది ఉంది. అయితే ఇనిషియల్ నా పేరు వచ్చింది, మళ్ళీ మా అత్తమ్మ పేరు వచ్చింది అన్నమ్మారెడ్డి. అంటే మళ్ళీ మా ఫాదర్ దగ్గర నరసింహన్ వచ్చింది. అదే ఇప్పుడు మీ ఫాదర్ నేమ్ ఉంది కదండి దాంట్లో. అవునండి. మీ ఫాదర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు సిహెచ్ అన్నమ్మారెడ్డి ఉన్నది, దానికి నరసింహ ఉంది. ఇబ్బంది ఏం లేదండి. ఆ 2002 జాబితాలో మీ నాన్నగారి పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు ఆ రెండో బాక్స్లో, సెకండ్ పార్ట్లో రెండో బాక్స్లో మీ నాన్నగారి వివరాలు 2002 జాబితాలో ఏదైతే వివరాలు ఉందో అదే వివరాలు నమోదు చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ ఇంకొకటి సార్, చెప్పండి. సెల్ఫ్ సర్టిఫికేట్ అంటారు కదా సార్. సెల్ఫ్ సర్టిఫికేట్ కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ బాక్స్లోనేమో మీ పేరు 2002 జాబితాలో ఉంది, ప్రస్తుతం ఉంటే మొదటి బాక్స్లో నింపుతాం మనం వివరాలు. దాన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు మీ విషయంలో మీ యొక్క వివరాలు 2002 జాబితాలో అందుబాటులో లేవు కాబట్టి మీరు మీ నాన్నగారి వివరాలను అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో నింపడం జరుగుతుంది. దీన్ని ప్రోజనీ మ్యాపింగ్ అంటాం. సో ఇది ఫస్ట్ బాక్స్ నింపినా సెకండ్ బాక్స్ నింపినా ఇబ్బంది లేదు. మీ విషయంలో మీ నాన్నగారి యొక్క వివరాలు రెండో బాక్స్లో నింపండి, సరిపోతుంది. అంటే ఇప్పుడు నా పేరు తప్పొచ్చు కదా సార్, ఏం కాదా? అది మీ ఈఆర్ఓ గారు చూస్తారు. ఏమైనా వివరణ అవసరం అయితే అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంట్ అనేది సార్ మన బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు, పాస్పోర్ట్ అయినా పర్లేదు సార్. అప్పుడు మీకు ఇచ్చేటువంటి నోటీసులో ఇస్తారండి ఏమేమి అవసరం అనేటువంటిది, దాని ప్రకారం చూసుకొని ఇస్తే సరిపోతుంది. సరే సార్. మా మిస్సెస్ ఉన్నది సార్, అందులో మా మిస్సెస్ ఇప్పుడు మా పిల్లలకు మా మిస్సెస్ ద్వారా సరిపోతుంది సార్. మీ పిల్లలకు తల్లి లేదా తండ్రి, వాళ్ళకు లేనప్పుడు తండ్రి మీ వివరాలు అంటే మీరు రాయొచ్చు, లేదా తల్లి ఉంటే తల్లి రాయొచ్చు, లేదా తాతగారి ఉంటే తాతగారి కూడా రాయొచ్చు రెండవ బాక్స్లో. సార్ థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, ఒంగోలు నుంచి దేవానందం, ఆయనతో కూడా మాట్లాడదాం. దేవానందం గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, మీకున్న సమస్య ఏంటి, ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు చెన్నై గారిని? మా పాపకి అంతకుముందు మైలవరంలో, ఆంధ్రప్రదేశ్ మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే, హలో చెప్పండి వింటున్నాం. మైలవరంలో ఓటు హక్కు ఉంది. ఓకే. తను ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళిపోయింది మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు ఆమెకు ఓటు హక్కు కల్పించాలంటే ఎలా? ఇప్పుడు తను ఆల్రెడీ వివాహమై ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె ఇక్కడ ఫామ్ 6 దరఖాస్తు చేసుకోవాలండి. కొత్తగా ఓటర్ నమోదు కోసము ఫామ్ 6 దరఖాస్తును ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది, ఎపిక్ నంబర్ ఉంది కదా. ఆంధ్రాలో ఉంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ఒకవేళ ఈ మధ్య రీసెంట్గా పెళ్ళయి ఉంటే మీరు అక్కడ మైలవరంలోనే ఎన్యుమరేషన్ ఫామ్ ఆమెతో సంతకం పెట్టించి ఇవ్వాలి. అక్కడ పబ్లిష్ అయిన తర్వాత, ఫైనల్ రోల్ పబ్లికేషన్ అయిన తర్వాత ఫామ్ 8 ద్వారా తెలంగాణకు తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీరు మాకు ఏం సజెస్ట్ చేస్తారు? అక్కడ ముందు లైవ్ చేయాలా, లేకపోతే తెలంగాణలో సపరేట్ గా ఆ ఎపిక్ నెంబర్ ని బట్టి ఇవ్వగలరా? ఆ ఎపిక్ నెంబర్ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ అక్కడ ఇవ్వనట్లయితే మీ ఓటు అక్కడి నుంచి తొలగించబడుతుందండి. ఇక్కడ లేరు కాబట్టి ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చే సమస్య లేదు. ఇక్కడ 31 జూలై తర్వాత ఫామ్ 6 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. అప్పుడు మీ అల్లుడి గారిది, మీ అమ్మాయి గారిది, అందరిది కూడా ఒకే పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఒక దగ్గరే ఓటర్గా జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ ఎపిక్ నంబర్ గురించి మర్చిపోమంటారు అంతేనా? మీరు అంటే ఆ ఓటర్ అక్కడ రద్దు అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఇన్వాలిడ్ అవుతాయండి అన్నీ. ఇప్పుడు ఏవైతే డ్రాఫ్ట్ రోల్లో వస్తాయో అవే వ్యాలిడ్ ఉంటాయి, మిగతాన్ని కూడా ఇన్వాలిడ్ అవుతాయండి. సో మీరు సపరేట్ గా తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. అవును, ఎపిక్ నంబర్ వదిలేయమంటున్నారు. ఫామ్ 6 దరఖాస్తు చేసుకోండి కొత్తగా ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్ మనం ఇప్పుడు కాలర్స్ అడిగిన దానిలోనే ఫైనల్ క్వశ్చన్ ఒకటి సార్, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఓటర్ జాబితాలో అంటే ముసాయిదా జాబితాలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటివి సమర్పించాలి బిఎల్ఓలకి? అంటే ఆ ఫామ్లోనే ఉంటాయండి. ఇప్పుడు ఫామ్ 6కు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, డేటా
ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు. అట్లాగే ఫామ్ 8 అనేటువంటిది కూడా ఎపిక్ కార్డు పోయినట్లయితే డూప్లికేట్ ఎపిక్ కార్డు కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క పీడబ్ల్యూడి మార్కింగ్ కోసము, తర్వాత ఓటర్ జాబితాలు డ్రాఫ్ట్ జాబితాలు ఏమైనా కరెక్షన్స్ వస్తే కూడా పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటే కూడా సరి చేసుకోవడానికి ఇస్తారు. అట్లాగే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ కూడా మారడానికి కూడా ఇస్తారు. దానికి కూడా సంబంధించి ఏదైతే మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కారణం చేతనైతే ఫామ్ 8 పెడుతున్నారో దానికి సంబంధించి ముఖ్యంగా రెసిడెన్స్ షిఫ్ట్ అయినప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు ఆ ప్లేస్లో వీళ్ళు రెసిడెన్స్గా ఉంటున్నారని చెప్పి ఇచ్చేటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఫామ్లో పేర్కొన్నటువంటి ఆధారాలు ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది. ఓకే.